ఏమండి? నేను వచ్చేస్తున్నాను. మళ్ళీ లేట్ అయితే గుడి తలుపులు మూసేస్తారు. బీరువాలో డబ్బులు తీసి 10 లక్షలు బ్యాగ్ లో పెట్టు. నువ్వు రెడీనా? అన్ని రెడీ అయినండి, ఏం లేట్ లేదు. మీరు వస్తే బయలుదేరటమే. ఓకే రా, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు. సరే అండి. అయ్యా కారా బండయ్యా, అయ్యా 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 మా అమ్మాయికి బాగాలేదయ్యా, అయ్యా కారా బండయ్యా, అయ్యా అయ్యా నా కూతుర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలయ్యా, కొంచెం సాయం చేయండి అయ్యా, దండం పెడతానయ్యా, నా కూతురికి నొప్పులు వస్తున్నాయి అయ్యా, అయ్యా అయ్యా నీకు దండం పెడతానయ్యా, అమ్మా అమ్మా అయ్యా కొంచెం సాయం చేయ్యా. అమ్మా నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తానమ్మా, ఏమనుకో, మాకు ఇంకెవరన్నా అడుగమ్మా, నాకు కుదరదు. అట్టా అనవాకండి అయ్యా, దండం పెడతానయ్యా, అర్జెంట్ గుడికి వెళ్ళాలమ్మా, నాకు కుదరదు. మళ్ళీ గుడి తలుపులు మూసేస్తాను. దండం పెడతానయ్యా, పిల్ల కొట్టుకులాడుతుంది అయ్యా. అయ్యో నొప్పులు వస్తున్నట్టున్నాయండి. అయితే ఏం చేయమంటావు? హాస్పిటల్ తీసుకెళ్ళి సేవలు చేయమంటావా? అమ్మా 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 రామ్మా. అయ్యా 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 అమ్మా అమ్మా. ఏంటి పెద్ద ఆయన? అమ్మా అన్నం తిని 3 రోజులైందమ్మా, ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా పాపం ఆకలి అంటున్నాడండి, ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా. నా దగ్గర చిల్లర ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే టైం ఎంత అయింది? గుడి తలుపులు మూసేస్తారు. నీకేం అర్థం కావట్లేదు. పెద్ద ఆయన చిల్లరేమీ లేదంట. ఆపండి 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 సార్, సార్ మా నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్, కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. ఛే, ఏంటి అందరూ మనకే తగులుతున్నారు? ఇదిగో అమ్మా, మేము చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాం అమ్మా, మాకు అంత టైం లేదు. ఇంకెవరిని అడుగమ్మా, ఏమనుకోవద్దు ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. అయ్యో నీకు ఎలా చెప్పాలమ్మా? చావు బతుకుల్లో ఉన్నాడు సార్, ప్లీజ్ సార్. నీకు అర్థం కావట్లేదమ్మా, నాకు అంత టైం లేదు. మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ప్లీజ్ నీ దండం పెడతాం, మమ్మల్ని వదిలే. వెళ్ళమ్మా. వచ్చి కారు అడ్డం పడింది. ప్లీజ్ సార్. ఏదో అపశకునంలా ఉందండి. ఏం లేదు నాడు. స్వామి, ఒకప్పుడు నా జీవితం 0 దగ్గర నుండి మొదలై ఈరోజు ఎన్నో కోట్లు సంపాదించాను. గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నానంటే అది మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ. అందుకే కొంత డబ్బు ఈరోజు నేను మీకు పెద్ద మనసుతో విరాళంగా ఇవ్వాలని వచ్చాను స్వామి. మా కానుకొని దీవించి మేము చల్లగా ఉండేలాగా చూడమని, మేము చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ఇంకా ఇంతకింత ఎంతో అభివృద్ధి చెందేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం స్వామి. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ అయితే ఈసారి మీకు బంగారు కిరీటం సమర్పిస్తాను స్వామి. ఈ చిరుకానుకొని దీవించి ఇంకా ఎన్నో రెట్లు మాకు సంపదను ప్రసాదించమని వేడుకుంటున్నాం స్వామి. పంతులు గారు, 10 లక్షలు నా పేరు మీద పూజ జరిపించండి. దర్శనం బాగా అయింది కదండి. ఏదైనా గుడిలో ఉండే ప్రశాంతత వేరు కదండి. మరి ఇందాక అపశకనం అది ఇది అన్నావు. అమ్మా పావని, 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 పావని చూడు, పావని. అయ్యో స్వామి, ఇదేంటి స్వామి, మీ సన్నిధిలో నాకు అపశకనమా? ఇప్పుడే కదా స్వామి నా కష్టాజితం నుంచి 10 లక్షల రూపాయలు మీకు కానుకగా ఇచ్చాను కదా స్వామి. మాకు ఇలా జరగడం ఇది ఏమైనా న్యాయమా స్వామి? నేను మీకు 10 లక్షల రూపాయలు కానుక ఇస్తే మీరు మాకిచ్చే ప్రతిఫలం ఇదా స్వామి? మీ సన్నిధిలో నా భార్యకి ఇలా చేయడం ఎంతవరకు న్యాయం స్వామి? మీకు రోజు పూజలు చేయడం, మా కష్టాన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వడమేనా స్వామి నేను చేసిన తప్పు? పిచ్చినా కొడుకా, ఎవడ్రా పిచ్చోడు? నువ్వు పిచ్చోడివి. ఎవర్రా పిచ్చోడు? అసలు నేను ఎవరో తెలుసా? 10 లక్షల రూపాయలు దేవుడికి ఇచ్చిన దానకరుండ్రా. ఏమనుకున్నావురా? నేనిచ్చింది అంటున్నావు. ఈ రోజు నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిందేరా.
ఏదో తీసుకొచ్చి సంపాదించిందంట కట్టలు ఇచ్చేశాడంట. ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి కొంచెం తీసుకువచ్చి గుళ్ళో దానం చేసి నేనేదో దానం చేసిన దానకరుడు అంటావిట్రా. సాక్షాత్తు ఆయనే వచ్చి గుప్పుడు బెతుకులు పెట్టమంటే లేవు పొమ్మన్న దుర్మార్గుడు నువ్వు. ఒరే పిచ్చి నా కొడక, ఆయన నన్ను అడగడం ఏంట్రా? రాయ్ మూర్ఖుడా, ఆయన ఒక్కసారి కాదురా, ఆయన ఈ రోజే నిన్ను 3 సార్లు అడిగాడు. కానీ నువ్వు లేదు పొమ్మన్నావు కదరా. ఆయన నన్ను అడగటం ఏంట్రా? గుర్తు రావట్లేదు కదా? గుర్తు తెచ్చుకో. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఈ రోజు నువ్వు బయలుదేరిన కాడ నుంచి నీకు ఎవరెవరు ఎదురొచ్చారో. ఎదురొచ్చారా? ఎవరెదురొచ్చారు? ఇంకా గుర్తు రాలేదు కదా? అయితే ఇదిగో చూడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. అల్లా దయచేసి అతన్ని రక్షించండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. స్వామి, శ్రీరామ నేనెంత అజ్ఞాని స్వామి. ఇతనేడి? శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. ఇంత లేట్ అయ్యాడు. కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం. సాటి మనిషి కష్టంలో సాయం చేయలేని వాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని కానుకలు సమర్పించినా ఎప్పటికీ భగవంతుడికి దగ్గర కాలేడు. మానవ సేవే మాధవ సేవ.